కార్యకర్తలు మా పైన పెట్టిన కార్యకర్తలను ఇబ్బంది పెడితే అంతకంటే డబ్బులు తీర్చుకుంటే కక్ష అంటున్నారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలని ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలని చాలామందిని మీ పేరేంటమ్మా? నా పేరు పత్తిపాటి కుసుమకుమార్ అండి. ఇంతకుముందు ఉమ్మడి కడప జిల్లా మాది, రాజంపేట నియోజకవర్గం మాది. అమ్మ, ప్రజెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఈ ప్రభుత్వం చర్యలు చాలా చండాలంగా ఉన్నాయి, ప్రజలకి దగ్గరలో లేదు, ప్రజలు కూడా చాలా నెగిటివ్గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు. ఈ మాటలకి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయనకు మానసిక పరిస్థితి బాగున్నట్లేదు. ఎందుకంటే కాబట్టే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంది. మొన్నటి వరకు ఈయన పక్కన ఈయన పిచ్చి ముదిరి పాకాన పడింది కాబట్టి ఈరోజు ఈయన విజయసాయి రెడ్డి కూడా ఆయన వదిలేసి షర్మిల పక్కన పోయి చేరుతా ఉన్నాడు. అలా ఉంది ఆయన కుటుంబ పరిస్థితి, ఆయన రాజకీయ పరిస్థితి. ఆయన ఏంది రాష్ట్ర ప్రజలకు చెప్పేది? ఏంది 2.0 అంటే అది ఏందో కరెక్ట్గా ఇంకా అంటే వివరించి ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. ఎందుకంటే అది అట్లాంటి మాటలన్నీ ఏవి కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈయన కొత్తగా నేర్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆయన రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అనవసరంగా కార్యకర్తలపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎన్నో కుటుంబాలు నాశనమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఒక పెద్ద బుద్ధి చెప్పినారు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం ఏం చేస్తుందా ఏమనేది గమనిస్తూ మీ ఏదైనా సలహాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పండి. అంతేగాని బయట కూర్చొని అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక మీరు బయట కూర్చొని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. వాటిలన్నింటినీ కూడా ప్రజలు స్వీకరించే పరిస్థితిలో లేరండి. ప్రజెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. రెడ్ బుక్ను చూపించుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు కావాలని ఇచ్చేస్తున్నారు. లైక్ ఎలా అంటే కార్యకర్తల మీద అటాక్స్ చేయడం, రౌడీజం చేయడం, అరెస్ట్ చేయించడం, వైసీపీ కార్యకర్తలను తొక్కేయడం, ఇది కార్యకర్తల జోలికి వస్తే నేను ఊరుకొని నేను నుంచుంటాను అని చెప్పి ఆయన అంటున్నారు కదా. ఈ టాపిక్ మీద కూడా ఆయన రేస్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ప్రెస్లో నేను కూడా కొంచెం విన్నాను. ఆయన ఏం చెప్తున్నాడు? కార్యకర్తలు మా పైన పెట్టిన కార్యకర్తలను ఇబ్బంది పెడితే అంతకంటే డబ్బులు తీర్చుకుంటే కక్ష అంటున్నారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలని ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కాబట్టి ఈరోజు ఈ 4 ఏళ్లలో ఉమ్మడి గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏముందో ఏం మంచి పనులు చేస్తున్నారో వాటిలన్నింటినీ గమనించుకుంటూ పోయి రేపు నీకు ఒకవేళ ప్రజలు నీకు కనుక పట్టం కడితే నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పో. అంతేగాని కక్షపూరితంగా కానీ ముందుకు వెళ్ళినావంటే ఎవరు ప్రజలు నేను స్వీకరించే పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అసలు లేదు, ప్రజల్లో అనేది అసలు లేదు, నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో మేమే గెలుస్తాం, వైసీపీ ప్రభుత్వం గెలిసిద్ది అని చెప్పి ఆయన గట్టిగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 30 సంవత్సరాల దాకా మన పరిపాలనే ఉండిద్ది అని చెప్పి గట్టిగా హామీ ఇచ్చి చెప్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో. నిజంగా ఆ రోజులు వస్తాయంటారా? ఆయన మాట తీరు ఎలా? ఎందుకు వస్తాయండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు 74 సంవత్సరాలు నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం ఆయన కృషి చేస్తున్నారు. సెంట్రల్కి వెళ్ళి కేంద్రం నుంచి బడ్జెట్లు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. రెడ్ బుక్ అన్నారు ఇంతకుముందు మీరు. లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే అవినీతి చేస్తుంటారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఎందుకంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైల్స్ కూడా కాల్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. అలాంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళని కూడా మేము లీగల్గా, ఏది భౌతిక దాడులు మేము చేయము, ఇది మా సాంప్రదాయం కాదు, అది లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక రెడ్ బుక్ పెట్టుకొని దాంట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. మీరు తప్పు చేయకపోతే మీకెందుకు, లీగల్గా మరి ఎదుర్కొనండి. లోకేష్ బాబు చెప్పినటువంటి రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకుంటే, మీరు తప్పు చేయకపోతే లీగల్గా మీరు ఫైట్ చేయండి. అంతేగాని బయట కూర్చొని ఏదో ప్రెస్ మీట్లలో మాట్లాడడం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకు తీసుకురావడానికి ఎంత తపన పడుతున్నారు. నిన్న కూడా లోకేష్ బాబు గారికి సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని మాట్లాడి ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలా, ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళెవరండి ఓడగొట్టి నెక్స్ట్ 30 ఏళ్ళు వీళ్ళు పరిపాలించడానికి? కాటస్లు వీళ్ళకి రాజకీయ భవిష్యత్తే లేదు. వీళ్ళేం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా డిఫరెన్స్ ఏంటి, తేడాలంటే ఏం చెప్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాది అండి. ఆయన కక్షపూరితంగా చూడండి. లాస్ట్ టైము ఒకసారి యువ నాయకుడు కదా, రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రజలకు మంచి పని చేస్తారనే ఆలోచనతో ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇచ్చినారు. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో ప్రజావేదిక కూలదోసినారు. అందరు మినిస్టర్లపైన అందరికంటే ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. ఇంకోటి భువనేశ్వర్ గారి పైన అక్రమ మాటలు మాట్లాడడం. ఇవన్నీ ప్రజలు విసిగించిపోయారు. ఎందుకంటే మన భారతదేశంలో మనం ముఖ్యంగా
తెలుగు రాష్ట్రం వచ్చేసి కుటుంబ సాంప్రదాయాలకు నిలువెత్తిన ఆ, ఉండేటటువంటి రాష్ట్రం మంది. అటువంటి రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా ఆయన మాట్లాడడము, ఆయన మనుషులతో మాట్లాడించడము జరిగింది. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బ్రహ్మాండంగా ఉందండి. పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా అమరావతిలో రాజధాని పెడతారు. రాజధాని కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసి మళ్ళా రాజధాని పైన ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రారు, అవి కల్లో మాట. ఎవరు కూడా ఏలు పెట్టే పరిస్థితి లేకుండా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి మీ పేరేంటండి? రాజశేఖర రెడ్డి. ఏంటి మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో 2.0 ఏంటో నేను చూపిస్తానని అంటున్నారు. అంటే ప్రజలకు దగ్గరలో లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఏంటి ఆయన మాట తీరి ఏంటి, మీరేం చెప్తారు? నిజంగా 2.5 చూపిస్తే ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? చంద్రబాబు నాయుడు భయపడతారంటారా? ఏంటి సంగతి? చంద్రబాబు నాయుడు ఎవరికి భయపడేది ఏమి ఉండదు. రాబోయే గవర్నమెంట్లో కూడా టీడీపీనే కూర్చుంటుంది. బట్ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అవి చేసినాం ఇవి చేసినాం అంటారు. గుంతలు సీసీ రోడ్లు వేయలేకపోయినాడు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ స్టార్టింగే ప్రతి ఒక్క పల్లెకి కానీ సీసీ రోడ్లు కంపల్సరీగా వెళ్ళాయి. బట్ రాంగ తాగునీటి సమస్య అది క్లియర్ అయిపోతుంది. బట్ ప్రజలకి ఉచిత ఇసుక ఇలాగా ప్రతి ఒక్క పథకము నిదానంగా ఇంకా కొద్ది సంవత్సరాలకి తీరుతుందని ఆశిస్తున్నాను. బేసిక్గా అంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే వైసీపీ లీడర్ అంటే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, రెడ్ బుక్తో గేమ్ ఆడుతున్నారు, రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు, కార్యకర్తలను అరెస్ట్ చేసి రౌడీజం చేస్తున్నారు, ఎలా పడితే అలా చూస్తున్నారు. ఇలాంటి ఏమైనా చేస్తే కార్యకర్తలకు నేను ఉంటానని చెప్పి ఆయన అంటున్నారు కదా. నిజంగా అలాంటి రౌడీజం జరుగుతుందా? అరెస్టులు జరుగుతున్నాయి? రెడ్ బుక్తో ఆటలాడుతున్నారా రాష్ట్రం మొత్తంతో? అలాంటి రెడ్ బుక్ అయితే ఓపెన్ అస్సలు చేయలేదు. మేము కార్యకర్తలుగా కోరుకుంటేది రెడ్ బుక్ ఆయన ఓపెన్ చేస్తే మాకు మంచిది అనుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలని చాలామందిని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇవి ఏమేమి కేసులు పెట్టి అల్లర్లు ఎక్కువ సృష్టించినారు. కానీ నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఊరిని చూపించినారు అంతేగాని ఇంతవరకు ఆయన రెడ్ బుక్ అనేది ఓపెనే చేయలేదు. బట్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా మా కార్యకర్తలకు మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామంది ఊరినే ఇట్లా గీసుకుంటే పోలీస్ స్టేషన్లకి పోలీసు వాళ్ళతోనే వాళ్ళ అధికారం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోలీసు వాళ్ళని ఆడుకుంటారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో వచ్చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు. బేసికల్లీ ఇప్పుడు ఏమన్నారంటే ప్రజలు అసలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ మనమే గెలుస్తాము, నెక్స్ట్ 30 సంవత్సరాలు మేమే వైసీపీ ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి ఆయన గట్టిగా సమాధానం చెప్తున్నారు. ఆయన మాట తీరు నిజంగా గట్టిగానే ఉంది. ఏంటి ఆ మాటకి ఏం చెప్పి ఆయన ఊహించుకోవచ్చు అంతేగాని బట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది ఆయన కల్లో కూడా కాదు. బట్ ఈ గవర్నమెంట్ వల్ల కొంచెం నిదానంగా జరగచ్చు పనులైతే, కానీ అభివృద్ధి అనేది కన్ఫామ్గా జరుగుతుంది. ఎందుకంటే విదేశాల నుంచి కొన్ని కంపెనీల ద్వారా జాబ్స్ అవి ఇవి సక్రమంగా నిర్వహిస్తే మటుకు పక్కాగా టీడీపీ గవర్నమెంట్ కూర్చుంటుంది 100%. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం చెప్పు? టీడీపీ గవర్నమెంటే పర్ఫెక్ట్. ఎందుకంటే గత గవర్నమెంట్ వచ్చేసి ఏదో చిల్లర బిస్కెట్లు కదా వేసినాడు అంతే ప్రజలకి. బట్ సమాజానికి ఉపయోగపడే పని అయితే ఏది చేయలేదు.